శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రాత్రి పడుకునే ముందు ₹1 బిళ్ళని ఈ ప్రదేశంలో పెట్టి చూడండి. మీకున్న సమస్యలన్నీ తీరుతాయి. మీరు కోటీశ్వరులు అవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది. అయితే చాలామందికి కూడా చాలా రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి. వాటి నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక చాలామంది సతమతమవుతూ ఉంటారు. వాటికి ఈరోజు ఒక చక్కని పరిష్కార మార్గం అనేది నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరిదాకా చూడండి. మీ సమస్యలు కానీ, మీ కష్టాలు కానీ ఎక్కువగా ఉన్నట్లయితే ఈ ₹1 బిళ్ళ పరిహారం మీరు చేసుకోవడం వల్ల మీకుండే ఆర్థిక కష్టాలన్నీ కూడా ఖచ్చితంగా పారిపోతాయని శాస్త్రం చెప్తుంది. అయితే ₹1 బిళ్ళతో ఈ పరిహారం చేసుకుంటే మన సమస్యలైతే తీరిపోతాయి. అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ పరిహారం మీరు చేయడం వల్ల మీకుండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఎవరికైతే ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయో, ఆర్థిక సమస్యలు అధికంగా ఉన్నాయని బాధపడుతున్నారో అలాంటి వారికి ఈ పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ పరిహారం నిస్సందేహంగా చేసుకోవచ్చు. ₹1 బిళ్ళతో ఈ పరిహారం ఎలా చేసుకోవాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదు. ₹1 బిళ్ళ, ఇంకా ఒక గాజు గ్లాసు కావాలి. ఏ గ్లాస్ అయినా పర్వాలేదు. రాగి గ్లాసు కానీ, వెండి గ్లాసు కానీ, ప్లాస్టిక్ది కానీ, మీ దగ్గర ఎటువంటి గ్లాసు ఉంటే ఆ గ్లాసు ఏదైనా సరే దానితో ఒక గ్లాసు నీరు తీసుకోవాలి. ఈ పరిహారం రాత్రిపూట మాత్రమే చేయాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. అంటే మీరు పడుకుంటారు కదా, ఈ సమయంలో మీరు చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు అయితే ఉంటుంది. అయితే మీకుండే ఆర్థిక సమస్యలు, కష్టాలన్నీ కూడా తప్పకుండా తీరుతాయి. అంతేకాకుండా మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీ మాట తప్పకుండా వింటారు. మీకు రాజయోగం కలుగుతుంది. ఆకస్మిక ధనలాభం కూడా కలుగుతుంది. అలాగే మీకున్న అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు సులభంగా బయటపడగలుగుతారు. కేవలం ₹1 బిళ్ళతో ఈ పరిహారం చేస్తే చాలు. చాలామంది కూడా దీనివల్ల చాలా మంచి ఫలితాన్ని కూడా పొందారు. ఈ పరిహారం అనేది కంటిన్యూస్గా 11 రోజుల పాటు చేయాలనేది మాత్రం గుర్తుంచుకోండి. అంటే ఒకరోజు చేసి వదిలేసి అట్లా చేయకండి. కంటిన్యూస్గా 11 రోజులు చేయాలి. 11 రోజుల పాటు అంటే మీ మధ్యలో గ్యాప్ కూడా ఇవ్వకుండా కంటిన్యూస్గా చేయడం వల్ల మీకు ఉండే డబ్బు సమస్యలు అనేవి సులభంగా తీరిపోతాయి. మీరు వ్యాపారం చేస్తున్నారా, ఆ వ్యాపారంలో ఉండే ఆటంకాల నుంచి కూడా సులభంగా బయటపడగలుగుతారు. అంతేకాకుండా మీ ఇంట్లో మీ మాటకి విలువ లేకుండా ఉంటుంది కదా, ఒక్కొక్కసారి అలా విలువ ఇవ్వాలన్నా, సమాజంలో మీకు పేరు ప్రతిష్టలు కావాలన్నా, లక్ష్మీ కటాక్షం కలగాలని అనుకునే వారందరూ కూడా ఈ పరిహారాన్ని పాటించవచ్చు. మీ ప్రతి సమస్యకు కూడా సమాధానం తెచ్చిపెట్టే ఈ ₹1 బిళ్ళ పరిహారం అనేది మీకు చాలా బాగా ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నమ్మకంతో చేయండి. ఏ పరిహారమైనా సరే మీకు మంచి ఫలితం ఇస్తుందని గుర్తుంచుకోండి. దీనికంటూ వారాలు, తిథులు ఏమీ కూడా అవసరం లేదు. కంటిన్యూస్గా 11 రోజుల పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పరిహారాన్ని ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ ఎవరైనా సరే చేసుకోవచ్చు. కాకపోతే 11 రోజుల పాటు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయవలసి వస్తుందని సిద్ధశాస్త్రం కూడా చెప్తుంది. ఆడవారు నెల సమయంలో ఈ పరిహారం అస్సలు చేయకూడదనమాట. అయితే ఈ పరిహారం 11 రోజుల పాటు కంటిన్యూస్గా చేయడం వల్ల మీకున్నటువంటి ఆర్థిక కష్టాలు, కుటుంబ కలహాలు, అప్పుల సమస్యలు అన్నీ తీరుతాయని చెప్పుకోవచ్చు. అలాగే ఆకస్మిక ధనలాభం కలిగి మీకు మంచి మార్గాన్ని అయితే చూపిస్తుంది. అలా ఆకస్మిక ధనలాభము అన్ని మార్గాలు కూడా తెరిచి ఉంటుందన్నమాట. ఈ ₹1 బిళ్ళతో పరిహారం ఒకవేళ మీరు వ్యాపారం చేస్తున్నా సరే, షాపులో లాస్ వచ్చినా సరే వాటి నుంచి బయటపడడానికి ఈ ₹1 బిళ్ళ పరిహారం అనేది ఖచ్చితంగా మీకు పనిచేస్తుంది. మీకు ఉన్న ఏ సమస్య అయినా సరే వాటి నుంచి మీరు సులభంగా బయటపడతారని కూడా చెప్పుకోవచ్చు. అంత అద్భుతంగా ఈ యొక్క పరిహారం అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. కానీ ఈ పరిహారం మాత్రం కేవలం రాత్రి వేళ మాత్రమే చేసుకుంటే ఇది బాగా సిద్ధిస్తుందన్నమాట. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. కంటిన్యూస్గా ఈ పరిహారం వారం రోజులు చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది.
మీ పరిస్థితుల్లో మార్పు రావడం, అంటే రోజు చేసిన పనిలో కూడా మీకు కాస్త మార్పు అనేది కనిపిస్తుందన్నమాట. మీకే అర్థమవుతుంది. అయితే పరిస్థితులు మార్పు రావడం అనేది మీకు ఫలితం వచ్చిందని కూడా మీ మనసుకు కూడా అనిపిస్తుందన్నమాట. ఒకరోజు 2 రోజులు చేస్తే ఫలితం వస్తుందిలే అంటే అస్సలు రాదు. మీరు మధ్యలో ఆపవలసి వస్తే కనుక ఈ పరిహారం అస్సలు చేయకండి. 11 రోజులు కంటిన్యూస్గా చేసుకోగలుగుతాము అనుకునేవారు మాత్రమే ఖచ్చితంగా దీన్ని మొదలుపెట్టండి. ఏ సమస్య అయితే మీకు తీరిపోవాలని బలంగా మనసులో కోరుకుని ఉంటారో ఆ కోరిక మీరు ఈ పరిహారం చేసుకోవచ్చా? ఆ కోరిక కోసం దాని నుంచి మరొక సులభంగా 100కి 100% కూడా బయటపడడం అనేది జరుగుతుందన్నమాట. ఈ సమస్యకు మీకు ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుంది. 100కి 1000% అయితే ఈ పరిహారంలో తప్పకుండా మీకు మంచిగా రిజల్ట్ అనేది వస్తుంది. దీన్ని రూపాయి కాయిన్ మాత్రమే చేయాలి. వేరే కాయిన్తో చేస్తే ఫలితం అనేది మీకు ఉండదని గుర్తుంచుకోండి. మీరు రాత్రి పడుకునే ముందు ఏ రోజు మొదలు పెట్టాలనుకుంటే ఆ రోజు నుంచి మీరు చేసుకోవచ్చు. అయితే ఇక ఒక రూపాయి బిళ్ళను తీసుకొని అలాగే ఒక గ్లాస్ కూడా తీసుకొని గ్లాస్ నిండుగా నీళ్ళు తీసుకోవాలి. ఆ నీళ్ళు ఏవైనా పర్వాలేదు, మన ఇంట్లో ఉండే నీళ్ళైనా పర్వాలేదు. వాటర్కి ఎంత శక్తి ఉంటుందంటే ఆ నీళ్లు మనకి ఎంత ఉపయోగమో కూడా మనకి తెలుసు. అలాంటి నీటితో చేసిన పరిహారం కూడా ఎంతో అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. అందుకే పవిత్రమైనటువంటి నీటితో చేసిన పరిహారం ఏదైనా సరే తప్పకుండా సిద్ధిస్తుంది. అలాగే 100కి 100% కూడా మంచి ఫలితాలు తెచ్చిపెడుతుంది. అయితే మీరు రాత్రిపూట పడుకుంటారు కదా, అలా అనుకుంటున్న సమయంలో ఒక రూపాయి బిళ్ళను మీ కుడి చేతిలో పట్టుకోండి. ముందుగా ఒక గ్లాస్తో నీళ్లను మీరు పడుకునే మంచం కింద భాగంలో ముందే పెట్టుకోండి. అలా పెట్టుకున్న తర్వాత ఈ రూపాయి బిళ్ళను కుడి చేతిలో పట్టుకొని ఆ రూపాయి బిళ్ళను మీ తల చుట్టూ తిప్పేసి ఆ రూపాయి బిళ్ళను మీరు మంచం కింద పెట్టిన గ్లాస్ నీటిలో వేసేయండి. అలా వేసేసిన అనంతరం ఆ నీటిలో తల భాగంలో పెట్టుకోవాలి. కొన్ని రోజుల పాటు ఈ పరిహారం చేయాల్సి ఉంటుంది. తల భాగం అంటే తల వెనుక భాగంలో పెట్టుకోవాలని అర్థం. ఇక తెల్లారిన తర్వాత ఆ నీటిని తీసి చెట్టు మొదట్లో వేసేయండి. రూపాయి బిళ్ళను ఎవరికైనా దానంగా ఇవ్వండి. ప్రతిరోజు కూడా రూపాయి బిళ్ళను తప్పనిసరిగా మార్చాలి. అలాగే నీటిని కూడా మార్చాలి. మీ తల చుట్టూ 7 సార్లు తిప్పుకొని ఆ రూపాయి బిళ్ళను గ్లాసులో ఉన్న నీటిలో వేసేసి మీకు ఏ సమస్య అయితే ఉంటుందో ఆ సమస్య నుంచి మీరు బయటపడాలని గట్టిగా సంకల్పం చెప్పుకోండి. ఇలా చేయడం ద్వారా ఖచ్చితంగా మీ సమస్య నుంచి మీరు బయటకు రాగలరు. ఇలా సంకల్పం చెప్పుకున్న తర్వాత అమ్మవారి నామాన్ని పఠించండి. అమ్మవారి బీజాక్షరి మంత్రం ఏదైనా కూడా పర్వాలేదు. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమః, లేదా ఓం శ్రీ లక్ష్మిన్యే నమః, లేదంటే ఓం శ్రీ లక్ష్మీదేవ్యే నమః. ఇలా మీరు అమ్మవారి మంత్రాన్ని 21 సార్లు జపించాల్సి ఉంటుంది, పాటించాల్సి ఉంటుందన్నమాట. అయితే ఆ రూపాయి బిళ్ళ నీటిలో వేసుకొని మీకున్న సమస్యలన్నీ కూడా చెప్పుకోండి. ఈ పరిహారం చేసిన తెల్లవారిన తర్వాత ఆ నీటిని తీసి పచ్చని మొక్క మొదట్లో పోసేయండి. రూపాయి బిళ్ళను పేదవారికి దానంగా ఇవ్వాలి. ఇలా 11 రోజుల పాటు ఇవ్వడం వల్ల ఖచ్చితంగా మీకున్న సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారని శాస్త్రం చెప్తుంది. ఏవైనా పరిహారాలు నమ్మకంతో చేస్తే మీకు ఖచ్చితంగా ఫలితాలు వస్తాయని గుర్తుంచుకోండి. ఇక్కడ ఈ వీడియోలో చెప్పిన విధంగా ఒక రూపాయి బిళ్ళతో పరిహారం చేసి చూడాలన్నమాట. అమ్మవారి యొక్క అనుగ్రహంతో వారం రోజుల్లోనే మీకు మంచి ఫలితం అనేది రావడం ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంతో చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.